హాయ్ హలో వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ టెస్ట్ 4లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. స్టేట్మెంట్స్ చూద్దాం. ఆల్ లిరిసిస్ట్స్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ రైటర్స్, నో రైటర్ ఈజ్ ఏ మ్యూజిషియన్ అన్నారు. కన్క్లూజన్ చూస్తే నో లిరిసిస్ట్ ఈజ్ ఏ మ్యూజిషియన్, సమ్ రైటర్స్ ఆర్ లిరిసిస్ట్స్ అన్నారు. ఇక్కడ చూస్తే ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అన్నారు. ఓకే, స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఇచ్చారు సేమ్. ఇప్పుడు చూద్దాం. ఆల్ లిరిసిస్ట్స్ ఆర్ సింగర్స్ అన్నారు. ఆల్ lyricists are singers and some singers are writers అన్నారు. some singers ఎవరంట? రైటర్స్ అంట. దెన్ no writer is a musician అన్నారు. మ్యూజిషియన్. ఓకే, ఇది డయాగ్రామ్. మనకి కన్క్లూజన్స్ చూస్తే no lyricist is a musician అన్నారు. ఇప్పుడు లిరిసిస్ట్కి మ్యూజిషియన్కి నో రిలేషన్ ఎక్కడైనా మెన్షన్ చేశారా? లేదు కదా. సో మనకి కన్క్లూజన్ 1 రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చూస్తే సమ్ రైటర్స్ ఆర్ లిరిసిస్ట్స్ అన్నారు. ఇక్కడ సమ్ రైటర్స్ ఆర్ లిరిసిస్ట్, వీళ్ళు రెండింటికి సమ్ అనే రిలేషన్ ఎక్కడైనా మెన్షన్ చేశారా స్టేట్మెంట్స్లో? లేదు. సో మనకి కన్క్లూజన్ 2 కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? నెయిదర్ కన్క్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్, నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే తీర్మానం 1 లేదా 2 రెండు అనుసరించవు అనే ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. ఇక్కడ 3 క్లాసెస్ ఇచ్చారు. అంటే ఆనియన్, వెజిటేబుల్, షర్ట్ అని ఇచ్చారు. కింద తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఉల్లిపాయ, కూరగాయలు, చొక్కా అంటున్నారు. ఇప్పుడు ఆనియన్ అనేది వెజిటేబులే కదా. సో ఆనియన్ ఇంక్లూడ్స్ ఇన్ వెజిటేబుల్. ఆనియన్ వెజిటేబుల్. ఓకే, నెక్స్ట్ షర్ట్ అనేది వీటి రెండిట్లోకి వస్తుందా? రాదు. ఇది సపరేట్గా ఉండిపోతుంది. ఓకే, ఈ రెండిటికి దీనికి అసలు సంబంధమే లేదు. సో ఆప్షన్స్ చూస్తే అలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది? మూడిటికి 3 సపరేట్గా ఉన్నాయి. అంటే ఇది ఆనియన్ అంటే, ఇది వెజిటేబుల్ అంటే, ఇది షర్ట్. సో ఆనియన్ అనేది మనకి వెజిటేబుల్లోనే వస్తుంది కాబట్టి ఫస్ట్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ రిలేషన్ రాంగ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 3 కలిపి ఇచ్చారు. అంటే దీన్ని ఏమని రిప్రజెంట్ చేస్తాం మనము? ఆనియన్, వెజిటేబుల్ అండ్ షర్ట్. అట్లా రాదు కదా. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ మనకి. ఇది చూస్తే సమ్ ఆనియన్స్ ఆర్ వెజిటేబుల్స్. సమ్ ఆనియన్స్ వెజిటేబుల్స్, సమ్ వెజిటేబుల్స్ కాకుండా ఉంటాయా? కాదు కదా. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. EFGHKL and N are sitting around a circular table facing the center but not necessarily in the same order. Only 2 people sit between H and G when counted from the right of H. Only 3 people sit between L and N when counted from the right of N. G sits to the immediate right of N. K sits to the immediate right of E. How many people sit between F and E when counted from the left of F అంటున్నారు. ఇక్కడ చూస్తే EFGHKL మరియు N మధ్యలో ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. హెచ్ యొక్క కుడి నుండి లెక్కించినప్పుడు హెచ్ మరియు జీ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎన్ యొక్క కుడి నుండి లెక్కించినప్పుడు ఎల్ మరియు ఎన్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. జీ అనేది ఎన్కు వెంటనే కుడివైపున ఉంటుంది. కే అనేది ఈకి వెంటనే కుడివైపున ఉంటుంది. ఎఫ్ యొక్క ఎడమ నుండి లెక్కించినప్పుడు ఎఫ్ మరియు ఈ మధ్య ఎంతమంది కూర్చుంటారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? సర్క్యులర్ టేబుల్ అంటున్నారు. బట్
ఫేసింగ్ సెంటర్ అంటున్నారు. ఫేసింగ్ సెంటర్ అంటే ఇప్పుడు ఇది సర్క్యులర్ టేబుల్ అనుకుంటే ఫేసింగ్ సెంటర్ అంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఆపోజిట్ దేర్ ఈచ్ అదర్ కదా. ఓకే, అంటే నార్త్ ఫేసింగే తీసుకోవచ్చు మనం. సో కండిషన్స్ చూస్తే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ కే వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి మరియు జీకి ఎంతమంది కూర్చోవాలంట, ఓన్లీ 2 people అన్నారు. బట్ ఇది ఏమంటున్నారు, హెచ్ నుంచి కౌంట్ చేసినప్పుడు మాత్రమే అంటున్నారు. అంటే హెచ్ ఇక్కడే ఉండాలి, దీని తర్వాత జీ ఉండాలి. ఓకే, హెచ్ జీ ఉంటారు. లేదా మనకు ఒకవేళ ఈ కండిషన్ ఇకపోయింటే ఏమైంటుంది, జీ 2 members హెచ్ ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏమి ఇచ్చారు, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ నుంచి కౌంట్ చేసినప్పుడు హెచ్కు జీకి మధ్య 2 members మాత్రమే ఉండాలి అంటున్నారు. సో ఈ కండిషన్ రాంగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూస్తే ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎన్ అన్నారు. ఎన్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఎన్కు ఎల్లుకు మధ్య ఎంతమంది ఉండాలంట, 3 persons ఉండాలంట. సో ఇలా రాయలేము మనము, ఎందుకంటే అక్కడ కండిషన్ క్లియర్గా ఇచ్చారు. ఈ కండిషన్ని మనము రాయలేము. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎన్, జీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. ఓకే, జీ అనేది ఎన్కి ఇమీడియట్ రైట్లో కూర్చోవాలంట. అప్పుడు ఎలా వస్తుంది, జీ ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ హెచ్ ఉండాలి. సో ఎంతమంది అని ఇచ్చారు మనకి, 7 members అని ఇచ్చారు. సో ఇక్కడ కౌంట్ చేస్తే మనకి 7 members కంప్లీట్ అయ్యారు. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. జీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్ అన్నారు. కే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలంట, కే ఉండాలంట. ఈకి ఇమీడియట్ రైట్లో కే ఉండాలి, అంతే కదా. ఇక్కడ రాయలేం కదా, ఇమీడియట్ రైట్లో ఎన్ ఉంటుంది, ఇక్కడ ఈ రాస్తే. ఓకే, మనకి బ్లాంక్ ఉన్నది ఈ 2 పొజిషన్సే. సో ఇక్కడే వస్తారు. నెక్స్ట్ ఏమంటున్నారు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఇక్కడ ఒక బ్లాంక్ మిగిలిపోయింది, ఇక్కడ ఎవరు ఉండాలి, అక్కడ ఆల్ఫాబెట్స్ చూస్తే ఈఎఫ్ జిహెచ్ కేఎల్ అండ్ ఎన్ అన్నారు. ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటి, ఎఫ్ మిస్ అయింది. ఓకే, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి లెఫ్ట్ అంటే ఇదే కదా, రైట్ అంటే ఇది అవుతుంది. ఎఫ్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఎఫ్కి ఈకి మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. లెఫ్ట్ నుంచి కౌంట్, ఇది లెఫ్ట్ కదా, ఇది రైట్ అవుతుంది. సో 1 2 3 members కూర్చున్నారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3, ముగ్గురు ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, GPZJ is coded as 98 and OWRS is coded as 66. What is the code for VIXE in the given language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో GPZJ అనేది 98గా మరియు OWRS అనేది 66గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో VIXE కోసం కోడ్ ఏమిటి అంటున్నారు. ఇక్కడ చూస్తే GPZJని ఎలా కోడ్ చేశారంట, 98 అనే దాంతో కోడ్ చేశారు. అంటే ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఉండేది 4 letters. 4 letters నుంచి 98 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే, మనం ఇక్కడ వీటికి ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ తెలుసు మనకి కోడింగ్ డీకోడింగ్ ప్రకారం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ నెంబర్ రాసింటారు. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూస్తే జీ అంటే ఏమవుతుంది, 7 అవుతుంది. పి అంటే 16, ఇది 26, ఇది 10 అవుతుంది. ఓకేనా, 26 + 10 36, 36 + 10 46, 52, ఇదేమో 59 అవుతుంది. ఓకే, 59 అవుతుంది దీన్ని సమ్ చేస్తే. బట్ ఇక్కడ 98 ఇచ్చారు. ఒకవేళ మనం ఇంటూ 2 చేశారనుకుంటే ఏమవుతుంది, ఇది 18 108 అవుతుందా, సారీ 118 అవుతుంది, అంతే కదా. 2 9s are 18, 2 5s 10 11, 118 అవుతుంది. ఒకసారి చూద్దాం. దీంతో అయితే మనకి రాలేదు. వీటికి ఒకవేళ ఈ నంబర్స్, ఈ లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ సమ్ ఏమో ఒకసారి చూద్దాం. దీనికి ఆపోజిట్ అంటే ఏమవుతుంది, జీకి ఆపోజిట్ టీ అవుతుంది, పీకి ఆపోజిట్ కే అవుతుంది, జెడ్కి ఆపోజిట్ ఏ అవుతుంది, జేకి ఆపోజిట్ మనకి క్యూ అవుతుంది. సో ఇది 20 11 1 17. 20 + 12 అంటే ఏమవుతుంది, 32. 32 + 17 అంటే 49 అవుతుంది కదా. 49 × 2 చేస్తే ఏమవుతుంది మనకి, 98 అవుతుంది, అంతే కదా. సో నెక్స్ట్ ఏముంది, OWRS. ఇది కూడా అలాగే ఆపోజిట్ లెటర్స్ సమ్ చూద్దాం.
ఓ అంటే ఎంత 15, ఓకి ఆపోజిట్ ఏమవుతుంది ఎల్ అవుతుంది, ఎల్ అంటే 12, డబ్ల్యూకి ఆపోజిట్ అంటే ఏమవుతుంది డి అవుతుంది, డి అంటే 4, ఆర్కి ఆపోజిట్ అంటే ఏమవుతుంది ఐ అవుతుంది, ఐ అంటే 9, ఎస్కి ఆపోజిట్ అంటే ఏమవుతుంది హెచ్ అవుతుంది, హెచ్ అంటే 8. సో వీటి సమ్ ఎంత అవుతుంది మనకి 20, 24, 24 ప్లస్ 9 అంటే 33 అవుతుంది కదా, 33 ఇంటూ 2 అంటే ఏమవుతుంది 66 అవుతుంది. సో ఇప్పుడు మనము ఏ దానికి కనుక్కోవాలి, విఐఈఎక్స్ అనే దానికి కనుక్కోవాలి. విఐఈఎక్స్, వి అంటే ఎంత 22, వికి ఆపోజిట్ ఏంటి ఈ అవుతుంది, ఈ అంటే 5, ఐకి ఆపోజిట్ ఇక్కడ చూసాం కదా మనము ఆర్ అవుతుంది, ఆర్ అంటే 18, ఎక్స్కి ఆపోజిట్ ఏమవుతుంది సి అవుతుంది, సి అంటే 3, ఈకి ఆపోజిట్ వి అవుతుంది అంటే 22. ఓకే, ఇదేమవుతుంది 18 ప్లస్ 22 అంటే 40, 45, 45, 48 అవుతుంది, 48 ఇంటూ 2 అంటే ఏమవుతుంది 96 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ 96 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, what should come in the place of the question mark in the given series based on the English alphabetical order BMY DNW HPS అన్నారు. ఇచ్చిన సిరీస్లో ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి రావాలి అంటున్నారు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు BMY DNW క్వశ్చన్ మార్క్ HPS ఇచ్చారు. సో ఇదేమవుతుంది 2 కదా, 13, 25, 4, 14, 23, దిస్ 8, 16, దెన్ 19 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సమ్ ఉంది, ఎంత యాడ్ చేస్తే 4 వచ్చింది ప్లస్ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అనే కదా ప్లస్ 2. ఓకే, 13 నుంచి 14 రావాలంటే ఏం చేయాలి ప్లస్ 1 చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 1 అంటే 15. సో ఇక్కడ ఏమవుతుంది 4కి ప్లస్ 2 చేస్తే 6 అవుతుంది, 14కి ప్లస్ 1 చేస్తే 15 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 16 ఉంది అంటే ఇక్కడ ప్లస్ 15 అనే కదా రావాలి. సో ఇక్కడ 25 ఉంది, 23 ఉంది అంటే -2 కదా, ఇది -2, 23 నుంచి -2 అంటే 21 అంతే కదా, నెంబర్ ఇదే కదా మనకి. 21 నుంచి -2 అంటే 19 వస్తుంది. ఇక్కడ చూస్తే 6 అంటే ఏమవుతుంది ఎఫ్ అవుతుంది, 15 అంటే ఓ అవుతుంది, 21 అంటే యు అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. The odd man out is not based on the number of consonants or vowels or their position in the letter cluster అన్నారు. ఇక్కడ చూస్తే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింద 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి అంటున్నారు. ఏ అక్షర సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, 3 ఆప్షన్స్ వచ్చేసి సేమ్ లాజిక్ ఫాలో అవుతాయి, ఒకటి కాదు అంటున్నారు. అది కాన్సోనెంట్స్ ఓవల్స్ బేస్ చేసుకొని ఉండదు, బట్ వేరే ఏదో లాజిక్ ఉంటుంది, అది ఏదో చూద్దాం. VSW అంటే V అంటే ఎంత 22, S అంటే 19, W అంటే 23. ఓకేనా, 22 నుంచి 19 అంటే -3 కదా, 19 నుంచి 23 అంటే +4 అంతే కదా. నెక్స్ట్ NLO ఇచ్చారు, 14, L అంటే 12, O అంటే 15. ఓకే, 14 నుంచి 12 అంటే -2, 12 నుంచి 15 అంటే +3. ఓకే, నెక్స్ట్ WTX, W అంటే 23, 20, 24. ఇదేమవుతుంది -3 అవుతుంది, ఇదేమో +4 అవుతుంది. ఇక్కడ తెలుస్తుంది కదా మనకి ఈ 2 ఆప్షన్స్ ఏమున్నాయి, ఇది డిఫరెంట్ ఉంది. సో మనకి లాస్ట్ ఆప్షన్ ఏంటి KHL. ఓకే, ఇది 11, 8, 12. ఇది ఏమవుతుంది -3, ఇది +4 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి NLO సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అదే మనకి ఆడ్ వన్ అవుట్ డిఫరెంట్గా ఉన్నది అదే అనమాట. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the sequence of folding a piece of paper and the manner in which the folded paper is cut is shown in the following figures. How would this paper look when unfolded అన్నాడు. కాగితం ముక్కను మడత పెట్టి క్రమం మరియు
మడత పెట్టే క్రమం మరియు మడత పెట్టిన కాగితాన్ని కత్తిరించే విధానం కింది బొమ్మలలో చూపబడింది. విప్పినప్పుడు ఈ కాగితం ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పేపర్ని ఫోల్డ్ చేశారు. ఆ పేపర్ని ఎలా ఫోల్డ్ చేశారు అనేది మనకి ఫిగర్స్లో ఇచ్చారు. అది ఓపెన్ చేసినప్పుడు ఆ ఫిగర్ ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఒకసారి మనం ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఇలా కట్ చేసినప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ ఎలా అయితే ఫామ్ అవుతుందో ఓపెన్ చేసినప్పుడు పేపర్ కూడా అలాగే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇలా ఫస్ట్ ఏం చేశారు, పైకి ఫోల్డ్ చేశారు. నెక్స్ట్ ఆ ఫోల్డింగ్ పేపర్ని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు. చేసిన తర్వాత ఇలా వచ్చింది ఆ షీట్, దాన్ని ఇలా కట్ చేశారు. ఈ ఫిగర్స్ ఉన్న షేప్లో కట్ చేశారు. దాన్ని ఇలా ఓపెన్ చేస్తేనే మనకి ఎలా కనిపిస్తుంది, అక్కడ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. సో ఇలా కిందికి వేసినప్పుడు ఏమవుతుంది, వస్తుంది కదా మిర్రర్ ఇమేజ్ అంటే. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ చూస్తే మనకి ఒక 0 మిస్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ కాదనమాట. ఫస్ట్ ఆప్షన్ అనేది ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సెకండ్ ఆప్షన్లో కూడా ఇక్కడ కింద మనకి ఒకటి ఓ ఉండాలి, ఇక్కడ 2 ఓ మిస్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటి, దీనికొకటి, దీనికొకటి. సో థర్డ్ ఆప్షన్ కూడా రాదు. సెకండ్ ఆప్షన్ కూడా అంతే, మనకి పైన కింద ఉండాలన్నమాట. సో మనకి సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇదే కదా సేమ్, పైన ఒక 0 కింద ఒక 0 ప్లస్ ఈ సెమీ సర్కిల్ ఉందన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాస్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ R, E, I, P, Y and A. 2 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ గివెన్ బిలో. విచ్ ఫేస్ ఈస్ ఆపోజిట్ టు ఫేస్ F అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు R, E, I, P, Y మరియు A అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. P ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏది అంటున్నారు. ఒకసారి చూస్తే ఇక్కడ ఏ కామన్గా ఉంది. మనం ఇంతకు ముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా చూసాము, సేమ్ ఇలాంటి మోడల్సే. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఐ తర్వాత ఐ తర్వాత ఏ తర్వాత ఐ తర్వాత ఈ, నెక్స్ట్ ఏ అనేది సేమ్ పొజిషన్స్లో ఉన్నాయి. అంటే ఇదేమవుతుంది, ఏ తర్వాత వై తర్వాత ఆర్, అంటే ఐ డైరెక్ట్లీ ఆపోజిట్ టు వై అవుతుంది, ఈజ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ఆర్ అవుతుంది. సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, ఏ అనే దానికి ఏ లెటర్ లేదు. సో ఇది డైరెక్ట్లీ ఆపోజిట్ టు పి అవుతుంది. అంటే పి ముఖానికి, అంటే విచ్ ఫేస్ ఆపోజిట్ టు పీకి ఆపోజిట్గా ఉన్న ఫేస్ ఏది అంటే మనకి ఏ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్ అండ్ మైనస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్. ప్లస్ మరియు డివైడెడ్ బైలను పరస్పరం మార్చుకొని మైనస్ మరియు ఇంటూలను పరస్పరం మార్చుకుంటే కింది సమీకరణలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఈక్వేషన్ వాల్యూ ఎంత అంటున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 16 - 2 × 104 + 4 డివైడెడ్ బై 20. ఇప్పుడు ప్లస్ని డివైడెడ్ బైని ఇంటర్చేంజ్ చేసుకోమంటున్నారు, మైనస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇంటూ వస్తుంది. ఇక్కడ ఇంటూ ఉంది, సో మైనస్ వస్తుంది. 104 ప్లస్ అంటే ఏమవుతుంది, ప్లస్లో డివైడెడ్ బై రావాలి, 4 డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ రావాలి, అంతే కదా. 16 × 2 - 104 × 1/4 + 20 అవుతుంది, అంతే కదా. 4 1s 4 2s ఏమవుతుంది, 4 6s. ఇదేమవుతుంది, 16 2s 32 - 26 + 20 అవుతుంది, అంతే కదా. ఇదేమవుతుంది, 52 అవుతుందా. 52 - 26 = 26 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 26, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి, ఇది ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా సిరీస్ను పూర్తి చేస్తుంది అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమో 15 ఇంటూ అంటే క్రాస్ మార్క్స్ ఉన్నాయి, తర్వాత తగ్గుతూ వచ్చాయి. సో నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి 15 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 14 ఉన్నాయి, ఇక్కడ చూస్తే మనకి 12, దెన్ ఎన్ని ఉన్నాయి, 6 మిస్ అయ్యాయి అంటే 9 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని రావాలి అని అడుగుతున్నారు. ఓకే, వీటన్నిటికి ఎంత మిస్ అయింది, 1. వీటన్నిటికి 2 -1 -2, నెక్స్ట్ -3,
నెక్స్ట్ ఏం మిస్ అవ్వాలి, -4 అవ్వాలి. -4 అంటే ఎంత అవుతుంది, నెక్స్ట్ ఫిగర్లో 5 క్రాస్ మార్క్స్ ఉండాలి. అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ కాదు 6 ఉన్నాయి, సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు 7 ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ కూడా కాదు 4 ఉన్నాయి. సో మనకి 5 ఉన్న ఆప్షన్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంతే కదా, 15, 14, 12, 9, 1, -1, -2, -3, -4. -4 అండ్ 9 - 4 అంటే 5 కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లోని ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు సిరీస్ని పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు. ఈ సిరీస్లో బ్లాంక్స్లో ఫిల్ చేసినప్పుడు ఏ లెటర్స్ వస్తాయని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే మనకి ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 లెటర్స్ ఉన్నాయి. బట్ మనం అట్లా కౌంట్ చేసుకోవడం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సి ఉంది, ఫస్ట్లో కూడా సి ఉంది, అంటే ఇక్కడికి ఒకటి మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్కు ముందు ఏముండాలి, కంపల్సరీ సి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. డివైడ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఫిల్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, సిఆర్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ సి వస్తే ఆర్ ఓ, ఇక్కడ ఓ రావాలి. లాస్ట్లో ఏముంది, ఎస్ ఉంది, అంతే కదా. ఇక్కడ ఏం రావాలి, ఎస్ రావాలి. ఇక్కడ ఆర్ ఓ ఎస్ ఎస్, సిఆర్ ఓ ఎస్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఓ ఎస్. ఫస్ట్లోనే తెలుస్తుంది కదా ఓఎస్ అని. సో థర్డ్ ఆప్షన్ రాంగ్, మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫస్ట్ లెటర్ చూస్తానే మనము ఫస్ట్ ఆప్షన్ అని చెప్పేయచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆ సిరీస్ ఏంటంటే CSROCOS ఇది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the positions of how many letters will remain unchanged if each of the letters in the word operator is arranged in the English alphabetical order. ఆపరేటర్ అనే పదంలో ప్రతి అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవు అంటున్నారు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, ఏంటది, ఆపరేటర్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఆర్డర్లో రాయాలి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్సే సేమ్. ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఈ లెటర్స్లో ఉన్న వర్డ్లో ఉన్న లెటర్స్ ఫస్ట్ ఏమొస్తుందంటే ఏ వస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఏ తర్వాత ఈ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ తర్వాత ఓ వస్తుంది, తర్వాత పి వస్తుంది, తర్వాత ఆర్లు రెండు ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏమొస్తుంది, ఓలు కూడా రెండు ఉన్నాయి. సో అప్పుడు ఇక్కడ ఓ వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, ఆర్ టీ అవుతుంది. ఓకే, ఎన్ని పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. ఆపరేటర్ ఇక్కడ వచ్చిన వర్డ్కి ఓ ఏ ఉంది, పి ఈ ఉంది, ఈ ఓ ఉంది, ఆర్ ఓ ఉంది, ఏ పి ఉంది, టీ ఆర్ ఉంది, ఓ ఆర్ ఉంది, ఆర్ టీ ఉంది. సో ఏవి లేవన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 0 అవుతుంది. 0 అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ లెటర్స్ సేమ్ వర్డ్లో ఉన్న ఈ రెండు వర్డ్స్లో సేమ్ లెటర్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడేమో ఓ ఉంటే ఏ ఉంది, పి ఉంటే ఈ ఉంది, ఈ ఉంటే ఓ ఉంది, ఆర్ ఉంటే ఓ ఉంది, ఏ ఉంటే పి ఉంది, టీ ఉంటే ఆర్ ఉంది, ఓ ఉంటే ఆర్ ఉంది, ఆర్ ఉంటే టీ ఉంది. సో సేమ్ వర్డ్స్ లెటర్స్ లేవన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, CGJK is related to IMPQ in a certain way based on the English alphabetical order. In the same way, HLQR is related to NRWX. To which of the given options is AEMO related following the same logic అంటున్నారు. CGJK అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో IMPQకి సంబంధించినది. అదేవిధంగా HLQR అనేది NRWXకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో ఏ దానికి AEMO సంబంధించినది అదే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, CGJK ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి దేనికి రిలేటెడ్ అంట, IMPQకి రిలేటెడ్ అంట.
సో వీటి నెంబర్స్ రాస్తే 3, 7, 10, 11. ఓకే, ఇది 9, 13, 16, 10, 17. 3 నుంచి 9 అంటే ఎంత యాడ్ చేయాలి? +6. ఇక్కడ 7 నుంచి 13 అంటే +6. ఓకే, 10 నుంచి 16 అంటే +6, 11 నుంచి 17 అంటే +6. సో అన్ని +6 చేసాం. నెక్స్ట్ HLQR, దేనికి రిలేటెడ్ అంట? NRWXకి రిలేటెడ్. 8, 12, 17, 18. ఓకే, ఈ 14, 18, 23, 24. ఇది ఎంత ప్లస్ చేసాం? 8 నుంచి 14 అంటే +6, అగైన్ +6, అగైన్ +6, +6. సో లాస్ట్ వన్ కూడా +6 చేయాలి. ఓకే, AEMO. ఓకే, 1, 5, 13, 15. +6 చేస్తే ఎంత? 7. 7 అంటే Z. 6 అంటే ఏమవుతుంది? 11 అవుతుంది. 6 అంటే 19. 19 అంటే 11. 11 అంటే K. ఇదేమవుతుంది? +6 చేస్తే 19 అవుతుంది. 19 అంటే ఏమవుతుంది మనకి? S అవుతుంది. అంతే కదా. 6 అంటే 21. 21 అంటే U అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే GKSU అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, U plus S means U is the daughter of S. U@S means U is the father of S. U*S means U is the husband of S. And U#S means U is the mother of S అన్నారు. Based on the above, how is B related to E అంటున్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సేమ్ కింద క్వశ్చన్ కూడా అంతే. U ప్లస్ అంటే U అనేది S యొక్క కుమార్తె, U అనేది S యొక్క తండ్రి. సేమ్ అదే ఉంది. సో ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. E*L#B@P అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ని లాస్ట్ నుంచి సాల్వ్ చేద్దాం, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది మనకి. ఓకే, ఇక్కడ చూస్తే B@, అంటే ఏముంది? B ఈజ్ ద ఫాదర్ ఆఫ్ P అంట. B ఈజ్ ద ఫాదర్ ఆఫ్ P. Pకి ఫాదర్ ఎవరు? B. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? హ్యాష్ ఇచ్చారు. అంటే L ఈజ్ ద మదర్ ఆఫ్ B. L ఈజ్ ద మదర్ ఆఫ్ B. Bకి మదర్ ఎవరంట? L అంట. నెక్స్ట్ స్టార్ ఇచ్చారు. స్టార్ అంటే E ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ L. E ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ L. ఇప్పుడు దేనికి రిలేషన్ కనుక్కోమన్నారు? B రిలేటెడ్ టు E అంటే ఈకి B ఏమవుతారు అని అడుగుతున్నారు. ఈకి B ఏమవుతారు? సన్ అవుతారు. అంతే కదా. ఆన్సర్ ఏమవుతుంది? సోదరుడు, కొడుకు అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో సన్. ఓకే, సోదరుడు, బ్రదర్. ఇగ్నోర్ దిస్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా సేమ్ ఉంది. సో ఇది కాదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 173, 151, 130, 110, 91 అంటున్నారు. ఇక్కడ ఒకసారి మనము సిరీస్ ఏమి ఇచ్చారో ఒకసారి రాసుకుందాం. 173, 151, 130, 110, 91 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 173 నుంచి 151 అంటే ఎంత మైనస్ చేస్తే మనకి 151 వస్తుంది? ఇక్కడేమో 3 - 1 అంటే 2, 7 - 5 అంటే 2, 22. ఓకే, -22. ఇక్కడ -21. ఇక్కడ చూస్తే ఏమవుతుంది? -20. ఇక్కడ -19. ఇక్కడ -18. 91 - 18 అంటే ఏమవుతుంది? 3 అవుతుంది, 7 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ 73 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా. 11 - 8 అంటే 3, 8 - 1 అంటే 7. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఈజ్ రిలేటెడ్ టు WJFE in a certain way based on the English alphabetical order. In the same way, VLEG is related to MDVY. To which of the following options UNDI related following the same logic అన్నారు. ఫ్రమ్ అనేది ఆంగ్ల అక్షర క్రమంలో WJFEకి సంబంధించినది. అదేవిధంగా VLEG
అనేది MDVYకి సంబంధించినది, UNDI అనేది ఈ కింది ఎంపికలలో దేనికి సంబంధించినది, అదే లాజిక్ను అనుసరిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఫ్రమ్ అనేది దేనికి రిలేటెడ్ అంట, WJFEకి రిలేటెడ్ అంట. దీని నెంబర్ ఎంత 16, ఇది 18, దెన్ 15, 13. ఓకే, ఇదేమో 23, 10, 6, 5. ఓకే, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 6, 23. అంటే 6 నుంచి బ్యాక్, 6 నుంచి 23 అంటే ఏమవుతుంది మనకి, ఇదేమో 6, ఇక్కడ 3 అంటే -9 కదా. సో 18 నుంచి 10 అంటే -8. ఓకే, 15 నుంచి 6 అంటే -9 అంతే కదా. 13 నుంచి 5 అంటే -8 అంటే -9, -8, -9, -8. నెక్స్ట్ VLEG ఉంది. ఓకే, దీని కోడ్ ఎంత 22, 12, 5, 17. నెక్స్ట్ దీని రిలేటెడ్ ఏమి ఇచ్చారు, MDVY ఇచ్చారు. అంటే 13, 4, 22, 25 ఇచ్చారు. సేమ్ లాజిక్ కదా. 22 నుంచి 13 అంటే -9, 12 నుంచి 4 అంటే -8, అగైన్ -9, -8 అంటే 17 -8 25. 17 -8 అంటే కదా 25 అవుతుంది అంతే కదా. నెక్స్ట్ ఏమవుతుంది, UNDI ఉంది. ఓకే, 21, 14, 4, 9. ఓకే, -9 అంటే ఏమవుతుంది, 21లో నుంచి -9 తీసేస్తే ఎంత అవుతుంది మనకి, 12 అవుతుంది. 12 అంటే L. సో మనకి అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ది చూద్దాం. 14 - 8 అంటే ఏమవుతుంది, 6 అవుతుంది. 6 అంటే F. సో మనకి 2 ఆప్షన్స్లో ఉన్నాయి, అంటే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇది -9 అంటే ఏమవుతుంది, 21 అవుతుంది. 21 అంటే U అవుతుంది అంతే కదా. నెక్స్ట్ -8 అంటే A అవుతుంది. A అంటే 9 - 8 అంటే 1 అవుతుంది. 1 అంటే A అవుతుంది. సో LFUA అనే ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంతే కదా. G అంటే 7 కదా. 7 - 8 అంటే 25 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 666, 676, 687, 699, 712 అని ఇచ్చారు. ఇక్కడ ఒకసారి చూస్తే డిఫరెన్స్ ఎంత ఉంది, 666 నుంచి 676 అంటే +10 కదా. ఇక్కడ 76 to 87 అంటే +11, 87 to 99 అంటే +12, ఇది +13, నెక్స్ట్ +14 అంటే 6 to 7, 726 అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ కదా. ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language base is coded as 8970 and asset is coded as 0697. what is the code for T in the given code language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బేస్ అనేది 8970గా మరియు అసెట్ అనేది 0697గా చేయబడింది. ఇచ్చిన కోడ్ భాషలో T కోసం కోడ్ ఏమిటి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇలాంటి ప్రాబ్లం కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో చూసాం. BASC అనేది ఎలా కోడ్ చేశారు, 8970గా కోడ్ చేశారు. అసెట్ ASET అనేది 0697గా కోడ్ చేశారు. మనకి ఇప్పుడు T యొక్క కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు అంతే కదా. ఇక్కడ చూస్తే సేమ్ లెటర్స్, సేమ్ నెంబర్స్ ఏమున్నాయో రెండిట్లో ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. AA క్యాన్సిల్, S క్యాన్సిల్, E క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంటి, B మిగిలింది, ఇక్కడ T మిగిలింది. ఓకే, ఇప్పుడు 990077. ఇక్కడ T కోసం కోడ్ ఏమిటి అంటే 6, ఇక్కడ Bకి 8 అనమాట. ఓకే, మనల్ని అడిగింది ఏంటి, T అడిగారు. T అంటే ఎంత, 6. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుంతి, పంజరి, అంజలి, హన్సరాజ్ అండ్ రోషన్ are sitting in a circular table facing the center but not necessarily in the same order. Roshan is sitting to the immediate right of Hansaraj and Hansaraj is sitting to the immediate right of Anjali. Panjari is the immediate neighbor of Kunti and Roshan. Which of the following statements is correct అన్నారు. ఓకే,
వీళ్ళు కూడా సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు. కొన్ని కండిషన్స్ ఇచ్చారు, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, కింద స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే కుంతి, పంజిరి, అంజలి, హన్సరాజ్ మరియు రోషన్ వృత్తాకార టేబుల్ మధ్యలోకి ఎదురుగా కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా అదే క్రమంలో కాదు. రోషన్ హన్సరాజ్కి వెంటనే కుడివైపున కూర్చున్నాడు మరియు హన్సరాజ్ అంజలికి వెంటనే కుడివైపున కూర్చున్నాడు. పంజిరి, కుంతి మరియు రోషన్లకు వెంటనే పొరుగువాడు. ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది అంటున్నారు. ఇక్కడ చూస్తే కండిషన్స్ చూస్తే రోషన్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హన్సరాజ్. రోషన్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ హన్సరాజ్. హన్సరాజ్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారంట, రోషన్ ఉన్నారంట. ఓకే. అండ్ హన్సరాజ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ అంజలి. అంజలికి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, హన్సరాజ్ ఉన్నారు. ఓకే. పంజిరి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి. కుంతి అండ్ రోషన్. పంజిరి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి. కుంతికి రోషన్కి ఇమీడియట్ నైబర్ ఎవరంట, పంజిరి అంట. అంటే ఇది ఇలా అయినా రావచ్చు, లేదా ఆర్పికే ఇలా కూడా రావచ్చు. సో కుంతి అండ్ రోషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఓకే. రోషన్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ హన్సరాజ్. రోషన్కి ఇమీడియట్ రైట్లో, హన్సరాజ్కి ఇమీడియట్ రైట్లో రోషన్ ఉన్నారు. అండ్ హన్సరాజ్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ అంజలికి రైట్లో అంజలి ఉంది. పంజరి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి అండ్ రోషన్ అన్నారు. ఓకే. వీళ్ళు సర్క్యులర్ టేబుల్ కదా, సో అప్పుడు మనకి ఇది ఒక్కటే, ఈ కండిషన్ మాత్రమే వస్తుంది, ఇది రాదు. ఓకే. అప్పుడు వీళ్ళు ఇలా కూర్చొని ఉన్నారు, 5 మెంబర్సే కదా, సో ఇలా వస్తారు వీళ్ళు. టేబుల్ కదా, సర్క్యులర్ టేబుల్, సో ఈ కండిషన్ రాదనమాట. HRPK ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే. స్టేట్మెంట్స్ చూస్తే అంజలి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి అండ్ హన్సరాజ్ అన్నారు. అంజలి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి అండ్ హన్సరాజ్. ఇక్కడ కుంతి ఉంది, ఇక్కడ హన్సరాజ్ ఉన్నారు. సర్క్యులర్ టేబుల్ కాబట్టి ఇక్కడైనా కుంతి ఉండొచ్చు, లేదా ఇక్కడైనా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు అంజలి అనే ఆమె హన్సరాజ్కి కుంతికి మిడిల్లో ఉంది అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది కదా. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. కుంతి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ అంజలి అండ్ రోషన్ అన్నారు. అంజలికి రోషన్కి మధ్యలో ఎవరున్నారు, హన్సరాజ్ ఉన్నారు, కానీ ఇక్కడ కుంతి అంటున్నారు. కుంతి కాదు కదా. కుంతి ఎవరికి మిడిల్లో ఉంది అంటే ఏకి, అంటే అంజలికి, పంజరికి అనే ఆమెకి మిడిల్లో ఉంటుంది కుంతి. సో మనకి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అనమాట. రోషన్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ హన్సరాజ్ అండ్ కుంతి. హన్సరాజ్కి కుంతికి మధ్యలో అంజలి ఉంది, రోషన్ కాదు. సో ఆన్సర్ తప్పు, ఈ థర్డ్ ఆప్షన్ కూడా తప్పు. పంజరి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ హన్సరాజ్ అండ్ అంజలి. హన్సరాజ్కి అంజలికి పంజరి అనే ఇమీడియట్ నైబర్ అవుతుందా, అవ్వదు. సో మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, అంజలి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి అండ్ హన్సరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన బొమ్మ X పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఫిగర్లో ఇన్సర్ట్ అయి ఉంది అని అడుగుతున్నారు. ఇట్లాంటి షేప్ ఉన్న ఫిగర్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడుంది చూస్తే థర్డ్ ఆప్షన్లో ఉందా, లేదు. ఫోర్త్ ఆప్షన్ అసలు లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే క్లియర్గా ఆ ఫిగర్ ఎంబెడెడ్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీంతో ఇవాల్టి సెషన్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇలాంటి సెషన్స్ మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి ఉత్తమ్స్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా యూజ్ఫుల్ కోర్సెస్ అండ్ మీకు యూజ్ అయ్యే కోర్సెస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.